మోహనమదిలో సబ్స్క్రైబర్స్కి నమస్కారం. ఈ మధ్య పొలంకి సోలో పర్ఫార్మెన్సెస్ ఎక్కువైపోయినాయండి. అషిరా స్కూల్ వల్ల ఇద్దరు రాలేకపోతున్నారు. సో వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను ఫామ్లో. వాళ్ళు కూడా ఫామ్ని మిస్ అవుతున్నారు అనుకోండి. ఒక చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశాను వాళ్ళకి ఆర్గానిక్గా. అది మీకు చూపిస్తాను. మీరు వాళ్ళకి చెప్పకండి, వాళ్ళకి సర్ప్రైజ్. పొలంకి వస్తాయి కానీ తెలియదు. శైలజ ఇంకా అషిరా రెగ్యులర్గా ఫామ్కి రానందువల్ల చాలా లోటుగా అనిపిస్తుందండి. ఐ గెస్ మీకు కూడా వీడియోస్లో అనిపిస్తూ ఉండొచ్చు, వాళ్ళు ఇద్దరు లేకపోతే వీడియోస్ కొంచెం వెలుతుగా లోటుగా ఉన్నట్టు మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు. ఏంటో వాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటుంటే ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు వాళ్ళు ఇద్దరు లేకపోతే ఇంత లోటుగా ఉంటుందా అని. అందరిది అదే పరిస్థితి అనుకుంటా అండి. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్, లవ్డ్ వన్స్, మన పేరెంట్స్ కానివ్వండి, హస్బెండ్ వైఫ్, పిల్లలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పక్కనే ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. ఇలా కొద్దిగా గ్యాప్ వచ్చి డిస్టెన్స్ పెరిగి కొద్దిగా మాటలు తక్కువ ఉండటంతో వెలితి కనిపిస్తుంది. చాలా మిస్ అవుతాము. ఇదే కదండి అసలు బాండింగ్ అనేది ఇలానే తెలుస్తుంది, ఆ ప్రేమ అనేది ఇలానే తెలుస్తుంది. చాలామందికి ఇది అర్థం కాదండి. మనుషులు పక్కనే ఉంటారులే, ఎక్కడికి పోతారులే అని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. తీరా దూరం పెరిగాక, గ్యాప్ వచ్చేసాక, రియలైజ్ అయ్యాక దట్ విల్ బి టూ లేట్. ఒక్కసారి మనస్పర్ధలు వచ్చి దూరం పెరిగాక మళ్ళీ కలవాలి, మళ్ళీ ముందట్లాగా అయిపోవాలి అనుకుంటే కుదరదు కదా. అందుకనే మనుషులు ఉన్నప్పుడే ఆ వాల్యూ గుర్తించి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి ప్రేమను పంచుకుంటే అసలు లైఫ్లో ఏ ప్రాబ్లం అయినా చిన్నగానే అనిపిస్తుంది. ఇదిగోండి నా ఈ కళా పోషణ మీకు అర్థమైందా? అషిరా శైలజ కోసం ఒకటి రాశాను. ఇదేంటో మీకు అర్థమైతే కింద కమెంట్లో రాయండి. ఇదిగోండి ఈ రింగ్లో మట్టి అంతా బయట వేసుకుని మంచిగా కోకోపీట్ ఇంకా ఇసుక వేసుకుని బాగా గుల్లగా కలుపుకున్నాము. ఈ కలుపుకున్న మట్టిని మళ్ళీ రింగ్లో వేసేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ 1.5-2 months అయిపోయిందండి తాటికాయలు తెచ్చి. అప్పుడు స్నేహ నర్సరీ వెళ్ళినప్పుడు రోడ్డు పైన తాటికాయలు కింద పడి ఉంటే తెచ్చాం కదండి, నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి. అప్పటి నుంచి పెట్టలేదన్నమాట. ఇదిగో పెడదాం అదిగో పెడదామని టైమే సరిపోలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా కొత్తగా రింగ్లో పెడుతున్నాము, తీయటానికి ఈజీగా ఉంటుందని. ఒకసారి తీగలు పెరిగాక రింగు పైకి లేపుకుంటే ఈజీగా తీగలు హార్వెస్ట్ చేసుకోవచ్చు. తాటికాయలన్నీ చీల్చి లైన్గా పేర్చుకున్న తర్వాత ఇలా మట్టి వేసేసుకున్నామండి. ఇలా చేసుకుంటే మొలకలు ఈజీగా వస్తాయని. టైం పడతాయండి తీగలు రావడానికి, అట్లీస్ట్ 5-6 months టైం పడుతుంది, అంత ఫాస్ట్గా ఏం రాదు. మళ్ళీ మీకు హార్వెస్టింగ్ వీడియో చూపిస్తాను. వీటివి పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ వర్షాలకి అదే మొలకలు వచ్చేస్తాయి. హార్వెస్టింగ్ అప్పుడు మళ్ళీ చూపిస్తాను దీని అప్డేట్. గోపాల్ నర్సరీ నుంచి కొన్ని నారు తెప్పించాను. ఇది ముల్లంగి నారండి. మన ఫస్ట్ బెడ్లో ఏదైతే మనం మిగతా బెడ్స్ కంటే ఈ బెడ్ని గుల్లగా చేసుకున్నాము. కోకోపీట్, శాండ్ ఎక్కువగా కలుపుకున్నాం అన్నమాట. భూమి లోపల పెరిగేవి అంటే దుంప జాతివి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్, ఇలా ముల్లంగి కానివ్వండి, ఇవన్నీ భూమి కొద్దిగా గుల్లగుంటే బాగా పెరుగుతాయి అన్నమాట. ఇలా భూమి నుంచి పైకి బెడ్ కట్టి ఇలా లైన్గా పెడితే అసలు చూడటానికి ఎంత బాగుంటుందండి. మన ఫామ్ని విజిట్ చేయటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగున్నాయండి మీ బెడ్స్, ఇలా కట్టించుకుంటాం, నిజంగా చూస్తానికి ఎంతో బాగుంది, ఇంకా హార్వెస్ట్ చేస్తానికి కూడా ఎంతో వీలుగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తున్నారనమాట. ఉల్లినారు కొంచెం ఓవర్గా పెరిగింది నారు, బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. వస్తాయి, బాగానే వస్తాయి.
సైజ్ చాలా పెద్దగా వస్తాయండి. ఎర్ర ఉల్లి అన్నమాట, రెడ్ కలర్. ఉల్లి, పర్పుల్ క్యాబేజ్, ఎల్లుల్లి, ఇక్కడ కొన్ని పర్పుల్ క్యాబేజ్ మిగిలితే ఇక్కడ పెట్టాం, ప్లస్ మామూలు గ్రీన్ క్యాబేజ్. వర్షాకాలం ఎంతో అందమైనది. మీ మోహనమదిలో ఫార్మ్స్ ఈ అందమైన వర్షాకాలంలో ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. ఎంతో అరుదైన రెడ్ స్టార్ ఫ్రూట్ చూడండి. ఇలాంటి రెడ్ స్టార్ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇలా వర్షం పడుతున్నప్పుడు చేతిలో వేడివేడిగా కాఫీ తీసుకుని అలా బాల్కనీలో కూర్చుని లేదా మన పొలంలో వరండాలో కూర్చుని ఇలా మొక్కల్ని చూస్తూ అలా వర్షపు దారాలని చూస్తూ కూర్చుని కాఫీ తాగటం నా ఫేవరెట్ పాస్ టైం. చాలా సింపుల్గా అందరూ ఇదే కదా చేసేది అనుకుంటున్నారా? కరెక్టే అండి. కానీ ఈ సింపుల్ చిన్న 5 నిమిషాలు ముచ్చటికి కూడా టైం లేకుండా అయిపోయిందండి ఈ రోజుల్లో. ఆఫీస్ బిజీ, బిజినెస్ తలకాయ నొప్పులు, ఇంట్లో చిరాకులు, ఇలా ఎన్నో టెన్షన్స్ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు మనం కోల్పోతున్నామండి. అయితే ఇలా బ్యూటిఫుల్ రైనీ సీజన్లో మీకు అన్నిటికన్నా క్రేజీగా చేయాలనిపించే పని కింద కమెంట్ రూపంలో తెలపండి. అది సింపుల్ అయి ఉండొచ్చు, కాంప్లికేటెడ్ అయి ఉండొచ్చు, క్రేజీది అయి ఉండొచ్చు, ఏదో పిచ్చిలాగా అనిపించవచ్చు కొంతమందికి. కానీ మీరేమనుకుంటున్నారో అది కింద క్లియర్గా కమెంట్ రూపంలో తెలుపండి. ఎప్పుడు మేమేమనుకుంటున్నామో మీకు చెప్తాం జరుగుతుంది, కానీ అసలు మీరేమనుకుంటున్నారో మీ ఆలోచన విధానం ఏంటో మేము కూడా మీ కమెంట్ రూపంలో చదివి ఎంజాయ్ చేస్తాము. పచ్చి సపోటాలు ఇంతవరకు ఎవరైనా తిన్నారా? బాగా చలికాలంలో నిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగే వాళ్ళు ఉంటారా? ఇలా మీరు ఏమనుకుంటున్నారో మీ మైండ్లో ఏం రన్ అవుతుందో అని నేనే క్రేజీగా ఆలోచిస్తున్నాను. చూపు రాని ఇది కూడా వెళ్తుంది. చూ అరుస్తా చూ మనకి సోలో పర్ఫార్మెన్సెస్ ఎక్కువైపోయినాయి కదండి పొలంలో. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటంటే కుకింగ్. శైలజ దోసపిండి, ఎగ్స్, బ్రెడ్ ఇవన్నీ పంపిస్తుంది అనమాట, నాకు ప్రాబ్లం అవ్వద్దని. అంతేగాని తను రావట్లేదు.
అరే నాకు దోశలు ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది రాకపోతే ఎట్లా అంటే చూడండి, కొత్త దోశ ప్యాన్ కూడా కొన్ని పంపించింది ఎంజాయ్ చేసుకోమని. అట్లుంది నా లైఫ్. పొలంలో ఏం చెప్పమంటారు, మాడిపోయిన దోశలు వేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చళ్ళు తింటూ ఎగ్స్ తింటూ అట్లా అయిపోయింది నా లైఫ్. అప్పుడప్పుడు ఇది కొంచెం రొటీన్ అనిపిస్తే అప్పుడప్పుడు మ్యాగీ చేసుకుంటాను. ఏం చేస్తాం మరి, బ్యాచిలర్ కష్టాలు. అట్లుంది నా లైఫ్ పొలంలో ఈ మధ్య. యమీ యమీ ఎగ్ దోశ రెడీ. ఆహా, నోరు ఊరిపోతుందండి. చూసారా, ఇలా లావు దోశలతోనే శేష జీవితం గడిపేమని శైలజ పంపించింది. లావు దోశలే వేసుకుంటున్నాను ఏంటని ఆలోచించకండి. నాకు లావు దోశలే ఇష్టం, ఎందుకంటే సన్న దోశలు రావు కాబట్టి. అయినా నేను లావు దోశలే వేసుకుంటాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. తిను 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 తినవే, ఎక్కువైందా? సరే దాచుకుంటావుగా, తీసుకెళ్ళి దాచుకోపో. మంచిగా చేద్దాం, చేయాలి, మంచిగా చేయాలి. మొదలు వేస్తున్నా అందుకని వద్దాం, మెల్ల వద్దాం, ఇంకా పని ఉంది. జస్ట్ ఫోన్ నీకు ఆడవరకు మళ్ళీ మెల్ల వద్దాం. ఏ సార్, నెక్స్ట్ వీడియో వినాయక చవితి స్పెషల్ అండి. మన పొలంలోనే పత్రి మొత్తం కోయటం జరిగింది. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మా వీడియోస్ చూసి లైక్ కమెంట్ చేయమని మా రిక్వెస్ట్.